అక్టోబర్ నెలలో సినిమాల సందడి హెవీగా కనిపిస్తోంది. మొదటి వారం నుంచి నెల ఆఖరి వరకు టైర్ 2 హీరోల సినిమాలతో పాటు మీడియం రేంజ్ చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరికొన్ని స్టార్ కాస్టింగ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్లతో రాబోతున్నాయి. వీటిలో ఎన్ని ప్రేక్షకులని అట్రాక్ట్ చేస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ ఆఖరులో రిలీజ్ అయిన ఎన్టీఆర్, దేవరా, కార్తీ, సత్యం సుందరం సినిమాల సందడి దసరా వరకు థియేటర్లలో కొనసాగుతుంది. ఇక అక్టోబర్ 4న అరడజను సినిమాల వరకు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అంతకంటే ఒక్కరోజు ముందు రామ్ మిట్టకంటి, పవిత్ర కస్వి జంటగా భాస్కర్ యాదవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిట్టి పొట్టి మూవీ రిలీజ్ అవుతోంది. ఇక అక్టోబర్ 4న శ్రీ విష్ణు హీరోగా, హసత్ గోలీ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ కామెడీ ఎంటర్టైనర్ స్వాగ్ మూవీ అయితే రిలీజ్ కానుంది. రీతు వర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పైన పాజిటివ్ బజ్ అయితే ఇప్పటి వరకు క్రియేట్ అయింది. ఇక ప్రిన్స్ నరేష్, అగస్త్య లీడ్ రోల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ కలి కూడా ఇదే రోజు థియేటర్లో అడుగు పెట్టబోతుంది. ఇక ప్రభాకర్ కొడుకు హీరోగా రెడీ అయిన రామ్ నగర్ బన్నీ ఈ మూవీ మొదటి వారం అక్టోబర్ 4న రిలీజ్ అవుతోంది. ఇక దసరా కానుకగా సూపర్ స్టార్ రజనీకాంత్, వెట్టియాన్, గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన విశ్వం భారీ బడ్జెట్ చిత్రాలుగా అక్టోబర్ 10న థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి. అలానే సుధీర్ బాబు, మా నాన్న సూపర్ హీరో కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 11న కన్నడలో ధ్రువ్ సర్జా హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ మార్టిన్, అలియా భట్ హిందీ మూవీ జిగ్రా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. అక్టోబర్ 12న సుహాస్ జనక అయితే గనక రిలీజ్ అవ్వబోతుంది. ఈ నెలాఖరులో అక్టోబర్ 25న గ్యాంగ్స్టర్ అనే చిన్న సినిమా, అలాగే సాయి రోనక్, ప్రజ్ఞా నగరా నటించిన లగ్గం మూవీ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం.